మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మనము ప్రతిఫలాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దాని యొక్క కంటిన్యూషను మనము ఈరోజు చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రతిఫలాల విషయములో దేవుని హృదయాన్ని ఎరిగి మనం నడుచుకోవాలని మాట్లాడుకున్నాం. దేవుని హృదయం ఒక మనిషి పట్ల ఎలా ఉంది అని కొద్ది వరకు చెప్పి నేను నా మాటలు ముగించాను పోయిన వర్తమానంలో. ఈ రోజు లోతుగా ఆ మాటలు మనం ధ్యానించుకున్నాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం ఒక్కలు తీయండి. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం ఒక్కలు తీయండి. రెండిట్లో ఒకే మాటలు ఉన్నాయి, వాటిని పోలుస్తూ చదువుతాము కాబట్టి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము, లూకా సువార్త 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం. ముందుగా యెషయా 61:1 చదువుదాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు. చాలండి. ఇప్పుడు ఈ లూకా సువార్తలో ఇప్పుడు చదివిన మాటల్లో ఒక 2 వచనాలు మిస్ అవుతాయి. మీరే చెప్పాలి. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరమందు చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడని రాయబడిన చోటు ఆయనకి దొరికెను. ఆయన గ్రంథపు చుట్టి పరిచారునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెషయా 61:1 మిస్ అయినది లూకా సువార్తలో. యెషయా 61లో మనం చూసిన మాట ఏంటంటే, ఆయన మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకు అనే మాట ఇక్కడ లేదు. ఎందుకు లేదు అంటే, దేవుడు ప్రతిదండన చేసేవాడు కాదు. ఈ లోకములోనికి తండ్రి అయిన దేవుడు కుమారుని యేసు ప్రభుని ఎందుకు పంపించాడు అంటే, ఎవరికి ప్రతిదండన చేయాలని కాదు. అందుకని యేసు ప్రభు వారు ఇదే యెషయా గ్రంథము ఆయనకు చదవటానికి వచ్చినప్పుడు ఆయన ఇవన్నీ చదివి ప్రతిదండన గురించి చెప్పకుండా ఇచ్చిన ఆ గ్రంథపు చుట్టూను తిరిగి అక్కడ ఇచ్చి, ఈ రోజు ఈ మాటలు మీ వినికిడిలో నెరవేర్చబడినవి అని పలికాడు. ఎందుకు ఆయన ప్రతిదండన చేయటానికి రాలేదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకములో యేసు ప్రభు ద్వారా తండ్రి ఈ లోకానికి యేసు ప్రభుని ఎందుకు పంపించాడు అన్న మాటని మన యోహాను సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాల్లో మనం చూస్తాం. చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16, 17 చూస్తాం మనం ఈ మాట. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన విశ్వాసముంచువాడు
విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించెను. చదువమ్మా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వారికి ఎంతకు మునుపే తీర్పు ఆమె తీర్పు తీర్చబడెను. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ చదివిన మాటల్లో ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని ఎందుకు పంపించాడంట? లోకానికి తీర్పు తీర్చాలని కాదు, లోకానికి శిక్ష విధించాలని కాదు, లోకానికి రక్షణ ఇవ్వటానికి, లోకము అంతటినీ దేవుని ప్రేమను చూపించటానికి, లోకమంతటినీ కూడా తండ్రికి లోకానికి మధ్యన పాపం అనే భేదాన్ని తొలగించి దేవుని క్షమాపణ చూపించటానికి ఈ లోకానికి యేసు ప్రభువారు వచ్చారు. అందుకని యేసు ప్రభువారు ఎందుకు అనుగ్రహించబడ్డాడంటే ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ ఆయన నశించిపోయే వారిని వెదికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే ఇక్కడ తండ్రి నశించిపోయే వారిని వెదికి రక్షించడానికి వచ్చాడంటే అంటే ఇప్పుడు పాపులను రక్షించడమేగా నశించిపోయేవారంటే. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఈ లోకంలో ఉంటారు, మిమ్మల్ని శ్రమ పెట్టిన వారు ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఉంటారు. మీరు న్యాయంగా ప్రవర్తించినా మీతో అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. మీరు మంచి చేసినా మీ మంచిని చూడకుండా మీ మంచిలో చెడెదిగే వారు ఉంటారు. ఇలా రకరకాల వారు మీ జీవితంలో తగులుతూ ఉంటారు. ప్రతిరోజు ప్రతి నిమిషానికి ఎంతో మందిని చూస్తూ ఉంటారు. అది మీ కుటుంబం వారే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, మీ బంధువులే కావచ్చు, మీ పొరుగు వారే కావచ్చు. కానీ వారి పక్షాన మీరు ఏ మనసు కలిగి ఉండాలి? ప్రభువా, నాకు అతను అన్యాయం చేశాడు, నువ్వు ఆయనకి అన్యాయం చేయి అనే మనసు కలిగి ఉండాలా? చాలా మంది ఇలా అనుకోరు. నన్ను రక్షించకపోయినా పర్లేదు, నా ఉద్యోగం పోగొట్టాడే, ఇదిగో నా కాపురములో ఈ వల్ల గొడవైందే, వారిని మాత్రం నువ్వు వదిలిపెట్టద్దయ్యా అంటాడు. దేవుడు సరే నిన్ను నేను రక్షిస్తాను అని అంటే ఆయన రక్షించే మాటను పక్కకు పడేసి నా జీవితంలో వారి వల్ల నష్టము జరిగింది, బాధ వచ్చింది కాబట్టి వాళ్ళను నువ్వు బాధపరచాల్సిందే అని కోరుకుంటారు. అలా కోరుకోకూడదు. అది దేవుడి మనస్సు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మనస్సు నీ పక్షాన ప్రతిదండన చేయటానికి ఆయన ఈ లోకానికే రాయలేదు. అంటే నిన్ను బాధించే వారిని, బాధపడుతున్న నిన్ను ఇద్దరిని రక్షించడానికి వచ్చాడు. దుష్టులను శిక్షించడం అనేది దేవుని డిక్షనరీలో లేదు. దుష్టులను కూడా మార్చి రక్షించబడటం అనేదే ఆయన యొక్క ప్రాముఖ్యమైన పని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ మనుషులుగా మనము చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాలు చూసినప్పుడు వాళ్ళకి ఏం జరగాలనుకుంటాం? నాకు అన్యాయం చేశాడు ప్రభువా, నువ్వు చూసుకో అయ్యా, నువ్వు చూసుకో అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంతేకాదు మనం చేసే ప్రార్థనలో ఆ వ్యక్తి రక్షించబడాలని, లేకపోతే నాకు వ్యతిరేకంగా ఆ వ్యక్తి చేసిన పాపం బట్టి అతన్ని క్షమించని ప్రార్థన చేయం. దేవుని బిడ్డలుగా నీవెలాంటి మనసు కలిగి ఉండాలంటే తండ్రికి కలిగిన మనసు, యేసు ప్రభు వారికి కలిగిన మనసు నీవు కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీ పక్షాన వ్యతిరేకంగా ప్రవర్తించిన వారి పట్ల నీవు తీర్పు తీర్చవు. కానీ మరి నాకేంటి పాస్టమ్ గారు, వాళ్ళు నన్ను ఇట్లా బాధ పెడితే నేను సహిస్తూ ఉండాలా? నువ్వు సహించిన దానికే ప్రతిఫలం ఇస్తాడు. అంటే విషయం ఏంటంటే ఆయన నిన్ను బాధించే వారిని తీర్పు తీర్చడు, కానీ బాధించే వారి చేతిలో నుంచి నిన్ను రక్షిస్తాడు. బాధించే వారిని నువ్వు సహించినందుకు నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ప్రతిఫలం ఇస్తాడు. ఏలీనమ్మ గారు మొక్కం చూడంగానే ఏలీనమ్మ గారి విషయం ఎంత బాగా గుర్తొచ్చిందో నాకు మాత్రం. ఏలీనమ్మ గారు పోయినసారి మనం ఇక్కడ కొంతమంది వచ్చి, అమ్మా మీ కాలేజ్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇయ్యమ్మా, కంప్లైంట్ ఇస్తే నీకు వాళ్ళు ప్రతిఫలంగా నీకు కొంచెం ఒక ధనం ఇస్తారు, నీకు ఉపయోగపడిద్ది అంటే, వద్దయ్యా
అనింది. ఈరోజు వద్దు వద్దు అన్న ఆమెకి దేవుడు మేలేం చేశాడో తెలుసా? వెళ్ళి అడగంగానే ఉద్యోగం మాట్లాడకుండా మళ్ళీ ఇచ్చాడు. ఆ రోజు ఆమెకి జరిగిన పరిస్థితిని బట్టి అందరం మేము కూడా అదే కోరుకున్నాం, ఏంటంటే ఆమె జీవనానికి ఆమెకైన ఖర్చుకి ఎంతో కొంత వెల వాళ్ళు చెల్లించడం న్యాయం కదా అనుకున్నాం. కానీ ఆమె న్యాయమైనా కూడా వారు ఇచ్చేవారు కాదు కదయ్యా, వెళ్ళి వారిని ఎందుకు బాధ పెట్టడం అనింది. కానీ ఈరోజు దానికి ప్రతిఫలం పొందుకుందా లేదా? పొందుకుంది. అంటే ఎందుకో చూడంగానే దేవుడు గుర్తు చేపించాడు. ఇది నేనేమి రాసుకొని వచ్చింది కాదు, ఇన్స్టెంట్ మ్యాగీ లాంటిది. ఈరోజు ఆ రోజు నువ్వు చూపించిన సహించిన దానికి నీకు దేవుడు ప్రతిఫలం, అంటే నీకు ఎలాగ ప్రతిఫలం ఇవ్వాలన్నదే దేవుడి ప్రయత్నం. కానీ నీకు జరిగిన అన్యాయాన్ని బట్టి పగ తీర్చడం దేవుని పని కాదు. ఎందుకంటే ఆయన పగ తీరవడు. వారికి క్షమాపణ, ఈ లోకమంతటికి క్షమాపణ ఉంది. నిన్ను బాధించే వారికి, కత్తితో పొడిచే వారికి, నిన్ను హింసించే వారికి అందరికీ దేవుడు క్షమాపణ ఇచ్చాడు. ఎలాగంటే యోహాను సువార్తలోనే ఈ మాట చెప్పబడుతుంది. బాప్తిస్మిచ్ యోహాన్ అంటాడు, యేసు ప్రభువుని చూసినప్పుడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే ఈ లోకానంతటి పాపాన్ని తీసివేసే రక్షకుడు వచ్చేశాడు. ఆ రక్షకుడిని విశ్వసించక ఎంతో మంది నశించిపోతున్నారు. కానీ ఒకవేళ విశ్వసించిన వారు రక్షించబడతారు. మరి విశ్వసించిన వారి నశించిపోయి బాధించబడే వారి సంగతి ఏంటి అంటే, వారి క్రియల వలన వారు ప్రతిఫలముగా నష్టం అనేది వారికి వస్తుందే కానీ వారిని శిక్షించడం మాత్రం దేవుని పని అయితే కాదు. చాలా మంది అందుకనే ఈ ప్రతిసారి బల్లగుద్ది మనకి అన్యాయం జరిగినా, మనకి నష్టం జరిగినా దేవుడు నాకు ఎందుకు చేశాడని మనం అనకూడదు. ఎందుకంటే ఏ మనిషి పట్ల దేవుడు అన్యాయము జరిగించాలని దుష్టుని పట్ల కూడా అనుకోడు. అనుకునేవాడైతే సిలువలో కొట్టే వాళ్ళని చూసి వీరేమి చేస్తున్నారో వీరికి తెలీదు, క్షమించు అనే మాట వాడేవాడు కాదు. ప్రేమేంటి ఈరోజు ఈ వర్తమానంలోని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నీ దేవుని హృదయం నువ్వు కలిగి ఉన్నావా? రోమాపత్రిక పోయినసారి మనం చదువుకున్నాం ఇదే మాట. రోమాపత్రిక 12వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకున్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 17-18. కీడునకు ప్రతి కీడు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సత్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రతి మనిషితో సమాధానంగా ఉండాలంట. అపోస్తలుడైన పౌలు నీలాగా నాలాగా మనిషి, ఆయన ఏం చెప్తున్నాడో వినండి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మనుషులందరికీ యోగ్యమైన వాటంటే ది బెస్టే చేయండి మీ వల్ల అయినంత వరకు. వాళ్ళ కీడు మాత్రం చేయొద్దు, మీకు ఎంత వీలైతే అంత మంచి చేయండి. సత్యమైతే మీ చేతననేంత మటుకు మీ చుట్టుపక్కల ఉన్న మనుషులందరితో సమాధానంగా ఉండి. కింద ఏం చదువుతున్నాడో చూడు. మరి ఆయనకి ఎలా సాధ్యపడింది ఈ మాట? ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయింతుము. బైబిల్ ఎలా ప్రతిదండన ఒక వ్యక్తికి వచ్చిందన్న విషయాన్ని బహిరంగంగా మీకు ఈరోజు ప్రకటిస్తాను చూడండి. బైబిల్లో పగ తీర్చుకుంటే మీ పని కాదు, దేవుడు పని. ఇప్పుడు పగ దేవుడు తీరకూడదు కదా పగ తీర్చుకో. ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చడానికి రాలేదన్నాడు కదా. అన్న వ్యక్తి ఒక మనిషి మీద పగ ఎలా తీర్చుకుంటారు? దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకెవరైతే మీకు వ్యతిరేకంగా ప్రవర్తించారో
వారితో మీరు ఎలా నడుచుకోవాలో చెబుతున్నాడు. నీ శత్రువులు ఆకలి కొని ఉంటే, వారికి ఇబ్బందిలో ఉంటే వారికి భోజనం పెట్టండి, దాహం ఉంటే దాహం ఇవ్వండి. అట్లా చేయటం వల్ల అరే నేను వాడికి కీడు చేసినా నాకు మేలెందుకు చేస్తున్నాడనే ఆలోచన అతనికి ఏం చేస్తుంది? పశ్చాత్తాపం ఎలా పుట్టించిందంట? వాని తల మీద నిప్పులు కుప్పగా ఎందుకు వాడు అంత రెస్ట్లెస్ గా ఆలోచిస్తాడు నీ గురించి అంటే, కీడు చేసే లోకం ఏం చేసిద్ది? మంచోడితోనే మంచిగా ఉండిద్ది, చెడుగా ఉండేవాడితో చెడుగానే ఉండిద్ది. ఒక మాట అంటే దానికి 2 మాటలు కలిపి అనాల్సిందే, అనకపోతే అసలు ఊరుకోము. కానీ ప్రియమైన దేవుడు మనం అలా అనకూడదు. మనం వాళ్ళని మన విషయంలో వారు తప్పు చేశారని ఎలా వారు తెలుసుకోవాలి, తెలుసుకునేలా నువ్వు ఎలా చేయాలి అంటే, వాళ్ళు కీడు చేస్తే నువ్వు మేలే చెయ్యి. నువ్వు అలా చేయటం వల్ల వాడు ఆలోచిస్తాడు ఇంకా నీ గురించి, నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ మట్టుకు దేవుడు అప్పగించిన పని నువ్వు చేసావు కాబట్టి నువ్వు సమాధానంగానే ఉంటావు. నీకోసం పరలోకం పనిచేసిద్ది ప్రతిఫలం ఇవ్వటానికి. ఈ శత్రువు ఏం చేస్తాడు? అరే నేను అతనికి కీడు చేసిన నాకు మేలు చేశాడనే ఆలోచన కలిగి కీడు వల్ల మీరు జయించొద్దు అతన్ని. కీడుకు కీడు చేసి అతని మీద పోట్లాడిపోయి కీడు ద్వారా గెలవద్దు, కానీ మేలు చేత మీరు కీడును గెలవండి అని అన్నాడు. అపోస్తులైన పౌలు నీలా నాలా మనిషే కదా. అపోస్తులైన పౌలు గారికి ఎక్కడ ఈ మాట చెప్పబడింది? అందుకనే పైన వచనములో పగ తీర్చుకున్న నా పని నేను ప్రతిఫలం ఇత్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. ఇది సాధ్యమేనా? ఇది నేను చెప్పట్లేదు సలహా మీకు ఏం చెప్తున్నా అంటే, బైబిల్లో ఇంకొక చోట ఇలా దేవుడే చెప్పాడు ఆయన నోటితో అన్నాడు. ఎక్కడ చెప్పాడు దేవుడు ఈ మాటలు అనేది మనం చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట చెప్పబడటం జరిగింది. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఒకని నడతలు యెహోవా వశము. చాలు నీకేమి సంభవిస్తుందో అని నువ్వు ముందే విచారించి కీడుకు ప్రతి కీడు చేయమాకు సుమా. ఎందుకంటే నీ నడత యెహోవాకు, నీవు చేసే ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయొద్దంట. ఎందుకంటే యెహోవా కొరకు నువ్వు కనిపెట్టు, ఆయన నిన్ను చూస్తున్నాడని, నీకు చేసే నీకు ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉన్నాడని నీవు ఆయన కోసం ఒక్క నిమిషం ఆగాలంట. ఆయన కోసం నువ్వు సహించాలంట. ఆయనను ఎలాగైతే నశించిపోయే వారి పట్ల ప్రేమ చూపించారో నువ్వు ప్రేమ చూపించాలంట. అలా నీవు కానీ అలా కోరుకోకుండా ప్రభువా నన్ను రక్షించకపోయినా పర్లా, నా పట్ల తప్పు చేసిన వాడికి గుణపాఠం నువ్వు చెప్పన్నావంటే మాత్రము నీ ప్రార్థన వినబడదు, దేవుడిచ్చే రక్షణ కూడా. ఎందుకంటే నీవు అతని పట్ల ప్రవర్తించాల్సిన తీరులో నీ హృదయంలో నువ్వు అనుకోలేదు, నువ్వు సహించలేదు. నీ దేవునికి చోటివ్వకుండా నిన్ను నీవు అంటే అతను చేసిన కీడుకు కీడే వెత్తాలనుకున్నావు కాబట్టి నీకే ప్రతిఫలము దొరకదు, నిష్ప్రయోజనం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మన మీద ఎవరైనా తప్పు నిందలు వేసినా, మన ఆస్తి విషయంలో కానీ, మనకు రావాల్సిన వాటి విషయంలో కానీ ఎవరైనా మన విషయంలో తప్పుగా ప్రవర్తించారా వాళ్ళు భయపడాలి. మన విషయంలో తప్పుగా ప్రవర్తించారు, ఎందుకంటే మనకు ప్రతిఫలం ఇవ్వటంలో దేవుడు బిజీగా, మన పక్షాన పరలోకం అంతా కూడా బిజీగా ఉంటది. కానీ మనం వ్యతిరేకంగా చేసిన వాడి దృష్టిలో ఏదో వాడికి జరిగిపోతే మనం చూద్దాం అనుకునేది మాత్రం కాదు. ఉదాహరణ ఎవరు చెప్పండి? యోనా నినేవే పట్టణం అంతటికీ కూడా ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఊరి వెలుపులు వచ్చి వీళ్ళ దేవుడి మాట వింటారా, చూద్దాం వీళ్ళు అన్నప్పుడు వీరి నాశనం ఎలా ఉంటుందో నేను చూద్దాం అనుకున్నాడట. అనుకొని చక్కగా ప్రకటించి వచ్చాడు కదా, ఒక మంచి సొర చెట్టు కింద నిద్రపోతా ఉన్నాడంట. నిద్రపోతా ఉంటే హ్యాపీగా ఎండకి నీడ కింద పడుకున్నాడు కదా.
ఏసీ లాగుందేమో, ఒకే రోజులో ఒక పురుగు పుట్టిందంట, ఆ చెట్టు మొత్తం ఎండిపోయిందంట. అప్పుడు దేవుడు దాన్ని బట్టి ఒక గుణపాఠంగా ఒక మాట చెప్తాడంట, నీవు కుడి ఎడము లేదు గాని ఇంత కాల్బలం, చాలా లక్షల మంది ప్రజలు ఉన్నారే నినేవా ప్రజలు, వీళ్ళ విషయములో నాకు ఒక్కరోజు నువ్వు విత్తనం వేయలేదు, నువ్వు దాన్ని పెంచలేదు, అలాంటి చెట్టు, నీడగా ఉన్న ఈ చెట్టు ఎండిపోతే నీకు ఎంత బాధ అయితే, నేను వారిని కని ఉన్నాను, వారిని సృజించి ఉన్నాను, వారి చెడునతల వల్ల వారు నశించిపోతుంటే నిన్ను పంపించాను, నువ్వు వారి క్షేమము కోరుకోవాలే కానీ నీవు వారి విషయమై నీకు అంటే ఇజ్రాయిల్కి చేసిన కార్యములు బట్టి వారి శిక్షను నువ్వు కోరుకోవటం నీకు తగదు అని చెప్తాడు అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను మేలుకరంగా ఉంచటానికి మాత్రమే దేవుడు ప్రతి పరిస్థితిలో ఉంచాడన్నది, ప్రతి మనిషిని రక్షించడం కోసమే నిన్ను ఉంచాడన్నది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా నా మాటలు వింటే, ఈ రోజు ఈ వర్తమానం ఇవ్వడం ద్వారా నేను కొన్ని నేర్చుకున్నాను. ఈ రోజు ఈ వర్తమానం వినేటప్పుడు మీరు మీ జీవితంలో కొన్ని గుర్తొస్తా ఉంటాయి. వాటిని ప్రభు దగ్గర మీరు ఒప్పుకోండి. నేను ఒప్పుకున్నాను, సమాధానంగా ఉన్నాను, నేను ప్రతిఫలం కోసం ఆశిస్తూ ఉన్నాను ప్రభు దగ్గర. ఈరోజు మీరు కూడా ఈ వర్తమానం వింటున్నారు. ఎక్కడైనా ఎవరి పట్లైనా ప్రభువా నువ్వు చూస్తున్నావు కదా, నేను ఇలాంటి వాడిని కాకపోయినా నన్ను నిందించారయ్యా, నేను ఇలాంటి స్వభావం కాకపోయినా అని నువ్వు ప్రార్థన చేసి వారి క్షమాపణ కొరకు వేడుకోకుండా, ప్రభువా నా గురించి వాళ్ళకు తెలియచెప్పాను, లేకపోతే ప్రతిదండనో ప్రతిఫలమో ప్రతీకారమో పగనో తీర్పునో నువ్వు తీర్చి ఉంటే నువ్వు క్షమించమని అడిగి ఆ వ్యక్తి రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకనే సామెతలు 25, 21, 22లో కూడా ఈ మాట ఉందన్నమాట. 25, 21, 22 నీ పగవాడు ఆకలిగొని ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొని ఎడల అతనికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చినంట. నువ్వు చేసే కీడుకు ప్రతిగా నీవు చేసే మేలుకు ప్రతిఫలం ఇస్తాడంట. అంత గొప్ప ఈ 2 వాక్యాలను ఉద్దేశించి అపోస్తులైన పౌలు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు నేను ఇంకొన్ని ఉదాహరణలు ఇస్తూ ఉంటాను. మన హృదయము దేవునిలాగా మార్చబట్టానికి మాత్రమే దేవుడు ఈ వర్తమానం, ఒకవేళ ఇలాంటి తీరులో నా హృదయాన్ని నేను సెట్ చేసుకుంటాను, నాకేంటమ్మ ప్రతిఫలంగా ఏంటో చెప్పు అని అన్నాం అనుకో, అది కూడా చెప్తున్నాను చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చూద్దాం. మీరు యెహోవాకు మాట అందరూ చదవండి. యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గుర్తు చెప్పుదురు. మనుషులు ఎప్పుడు చెప్తారో తెలుసా? కీడుకు మీరు కీడు చేస్తే వీరు దేవుడు బిడ్డలు అని చెప్పరు. కీడుకు మేలు చేస్తే వీరు నిజంగా దేవుని యాజకులు అంటారంట, దేవుని ప్రతినిధులు అంటారంట. వారు దేవుని పరిచారకులన్నీ గురించి చెబుతారు. జనుల ఐశ్వర్యము మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారిని సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుటకు యెహోవానగు నాకిష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలము వారికి ఇచ్చుదును, వారితో నిత్య నిబంధన చేయుదును. దేవుడు ప్రతిఫలం ఇవ్వాలన్నా, ఘనత మీరు పొందుకోవాలన్నా, మీకు అవమానానికి బదులు రెట్టింపు ఘనతను, జనుల ఐశ్వర్యమును, అంతేకాకుండా మీరు దేవుని విషయములో
మీరు కలగాల్సిన ప్రతిఫలాలన్నీ కలగాలంటే ఇవి శరీరకంగా కలిగే ఫలాలే. అమ్మా వినండి, నేను 2 ఫలాలు ఉంటాయి అని చెప్ప, శారీరకంగా బాహ్యంగా అనుభవించేది, ఆత్మీయంగా అనుభవించే ఫలాలు ఉంటాయి. నీవు దేవుని వాక్యానికి అనుగుణంగా ప్రవర్తించి ఏదైతే తీర్మానం తీసుకుంటావో దాన్ని బట్టి నీవు ఆత్మీయంగా ఫలిస్తావు. ఆత్మీయంగా ఫలించడం అంటే ఏంటంటే దేవుని యొక్క గుణ లక్షణాలు ఉన్నాయే, ఆ ఆత్మీయ ఫలము ఫలిస్తావు. అదే విధంగా ఈ శరీరములో ఉన్నంగానే ఈ శరీరానికి నొచ్చుకున్నావే, దానికి తగినట్లుగా రెట్టింపు ఘనత, ఐశ్వర్యము, మేలు నీకు చేస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డారా, అలాంటి స్థితి నీకు కావాలి అంటే నీవు మాత్రము దేవుడు ఇచ్చే రెట్టింపు ఘనతకు, రెట్టింపు ప్రతిఫలానికి, రెట్టింపు భాగానికి నీవు అర్హుడివి కావాలంటే నువ్వు దేవుని ప్రజలు ఎలాగైతే జీవిస్తారో దేవుని హృదయము కలిగి అలా నీవు జీవించాలి. అదే విధంగా అలా జీవించినప్పుడు దేవుడు శిక్షించే పనిలో లేడు, కానీ నీకు ప్రతిఫలం ఇచ్చే పనిలో ఉన్నాడన్నది మాత్రము నువ్వు గ్రహించాలి. అందుకని దేవుడు ప్రతిఫలం ఇచ్చే పనిలో ఉన్నప్పుడు నీవు పగ తీర్చుకోవాలనే ఆలోచనలో నీ హృదయాన్ని పెట్టుకోకూడదు. చాలా మంది కొన్ని విషయాలు ఎలా ఉంటారంటే దేవుడు ఆనందించని వాటి విషయములో వారు ఆనందించాలనుకుంటారు. అది తప్పు. దేవుడు నచ్చని దాని విషయమై మనము ఆనందించకూడదు. దేవుడికి నచ్చిన వాటి విషయమై మనం ఆనందించే వారిగా ఉండాలి. ఇప్పుడు కీర్తనకి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్లో శరణ్య బాగా ప్రవర్తించి శ్యాము సరిగా ప్రవర్తించకపోతే, ఇప్పుడు బాగా ప్రవర్తించని కొడుకును కొట్టటం కన్నా బాగా ప్రవర్తించే కూతురు విషయములో అమ్మ నువ్వు శబాష్, నువ్వు సూపర్ గా చేసావు, నువ్వు ఇంకా అంటే ఏదైనా ప్రతిఫలముగా ఏదైనా చేసినప్పుడు బాగా కొట్టటములో వాడు ఏమీ నేర్చుకోకపోవచ్చు, కానీ పక్కనున్న శరణ్యాన్ని అతనికి ప్రతిఫలముగా చేయవలసిన ఘనత విషయంలో, ఘనపరచడంలో కానీ ఇంకా ప్రోత్సాహం చూపించడంలో కానీ ఎక్కువ చేసినప్పుడు ఇతను కూడా మారుతాడు. కానీ ఒకానొక సమయం వచ్చింది, శ్యాము ఎక్కువగా శరణ్యానే ప్రేమిస్తున్నారని శ్యామ్ ఇంకా శరణ్యాన్ని ఇంకా ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఒకానొక సమయం వచ్చింది, తను చేసిన తప్పులకు తానే శిక్షను తెచ్చుకునే సమయం వచ్చేది. అంతేకాని అలా నశిస్తారే కానీ ఉద్దేశపూర్వకంగా తన కడుపును బిడ్డల్ని తప్పు చేసిన క్షమించాలనుకుంటారు. నీ తండ్రి హృదయం అలాంటిదే. తండ్రి హృదయము 2 పిల్లల విషయములో ఎలాగ నువ్వు ఆలోచిస్తావో, నిన్ను బాధించే వారి విషయములో, బాధపడుతున్న నీ విషయంలో ఆయన ప్రతిఫలం ఇచ్చి బాధించే వారిని నీ ద్వారా రక్షించాలనుకుంటాడే కానీ నిన్ను బాధించే వారిని నశింప చేయాలనే ఆలోచన ఆయనకు ఉండదు. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు ఇది జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు నీ మనసు తప్పు చేసిన వారి వైపు ఎందుకు నీ మనసు లాగుతూనే ఉండిద్ది? పదే వారి గురించి ఎందుకు ఆలోచన చేస్తూనే ఉండిద్ది? నీలో దేవుడి మనసు ఉంది కాబట్టి ఆ మనసుని మీరు బలవంతంగా ఆపుకోమాకండి. ఎందుకంటే క్రీస్తు దేవుడి హృదయానుసారి ఎవరన్నారు? దావీదు దేవుని హృదయం ఎరిగి నడుచుకున్నాడంట. దేవుని ఆలోచన, దేవుని మాటను ఎరిగి నడుచుకోండి, మీరు దావీదులు అయిపోతారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పడిన నొప్పికి తగిన ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీకు ఇంకొక విషయాన్ని నేను ఒక ఉదాహరణగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయము ద్వారా మీ జీవితములో మీరు ప్రతి మనిషి పట్ల, ప్రతి మనిషిని చూసేటప్పుడు మీరు అదే కోణంలో చూడాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ వర్తమానం ఇచ్చిన దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాలు. ఈ మాటలు చదువురాని వారు కూడా అపోస్తులైన పౌలు అని చెప్పుకుంటున్నాం కదా, ఆయన గురించి ఉంటది ఇక్కడ. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమునందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు
దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిది కానీ ఎవడిని చూడక మౌనులై నిలిచి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తులైన పౌలు బైబిల్ గ్రంథములో క్రొత్త నిబంధనలో దాదాపు ఎక్కువ పత్రికలు రాసిన వ్యక్తి, ఎక్కువ సంఘాలను స్థాపించిన కట్టిన వ్యక్తి. అనేక మందికి ఇప్పుడు కొరింథీలని, ఎఫెసీలని, గలతీలని, రోమీలని, ఇవన్నీ ఒక ఊరులో కట్టబడిన ఇలాంటి చర్చీలు అంటే సంఘాలకు ఆయన ఉత్తరాల ద్వారా రాశాడు. ఈ అపోస్తుల కార్యములు అంటే ఏంటంటే ఈ గ్రంథములో యేసు ప్రభు శిష్యులు జరిగించిన కార్యాలన్నీ పొందుపరిచిన గ్రంథం. దీంట్లో అపోస్తులైన పౌలు పేరు మారక ముందు ఆయన పేరు ఏంటంటే సౌలు. ఈయన గురించి నేను చెప్తాను, వినండి. ఆయన యేసు ప్రభుకి వ్యతిరేకిగా, యేసు ప్రభుని అనుసరించని వ్యక్తిగా జీవించిన ఆయన బోధలను నచ్చని వ్యక్తిగా జీవించిన అలాంటి వ్యక్తి ఒక అధికారిగా ఉన్నాడు. అధికారిగా ఉండి అతను ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో యేసు ప్రభుని అనుసరిస్తున్న వారిని నేను పట్టుకొని చెరసాలలో వేస్తాను, నేను వారికి శిక్ష పడేలాగా చేస్తాను, అవసరమైతే అడ్డొచ్చిన వారిని, స్త్రీలైనా సరే ఎవరినైనా సరే ఊరుకోకుండా స్త్రీలు జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి వారిని గర్భిణీలను చూడలేదు, వారిని చిత్రహింసలు పెట్టి వేధించి చాలా మందిని చంపివేశాడు. అలాంటి చంపివేసిన వ్యక్తి ఇంకో ప్రాంతంలో ఇంకా శిష్యులు అక్కడ ఉన్నారని ఎరిగి అక్కడ ఆ ఊర్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని రావడానికి ఆ ఊరి అధికారులకు తాకీదులు తీసుకొని, పర్మిషన్లు తీసుకొని వెళుతూ ఉన్నాడు. దమస్కు మార్గంలో వెళుతూ ఉంటే అప్పటికి ఎంతో మందిని చెరపట్టుకొని, ఎంతో మందిని హింసించి, వారిని కొట్టి గాయపరిచి వారిని చంపివేసి ఇంకొంతమందిని పట్టుకోవటానికి వెళ్తున్నప్పుడు ఆయనకి సడన్ గా ఆకాశంలోంచి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు పడినప్పుడు ఆయన కన్నులు మూసుకుపోయినాయి, అంటే కన్ను చూడలేకపోయాడు. స్వరం వినగలిగాను. నువ్వెవరు అంటే, నీవు హింసించుచున్న యేసుని అని చెప్పి ఆయన స్వరము ద్వారా ఆయన ప్రత్యక్షంగా మాట్లాడటం జరిగింది. అపోస్తులైన పౌలు అంటాడు, ఇక్కడ ఆయన చూచాననే మాట ఇక్కడ రాయలేదు కానీ వేరే పత్రికలో రాశాడు, ఇదిగో ఆఖరిగా నాకు కూడా ఆయన కనిపించాడు, ఆయనకి నేను సాక్షిని అని చెప్పి రాశాడు అనమాట. కళ్ళు తెరచినను ఏమీ చూడలేకపోయాను. చాలండి. వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించారు. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు లేచి నడిచి ఈ దమస్కులోనికి వెళ్ళు, నీకేమి చేయాలో నేను చెబుతాను. ఇప్పుడు నేను అడిగాల్సిన ఒక ప్రశ్న అడుగుతాను, మీలో నుంచి ఉదాహరణగా ఒకరిని తీసుకొని. విజయలక్ష్మి అక్క, నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ కుటుంబంలో యేసు ప్రభుని అంగీకరించారని ఎవరినైనా తీసుకెళ్లి చంపేస్తే, ఎవరినైనా తీసుకెళ్లి జైల్లో వేస్తే వారిని క్షమించగలవా? కీర్తన, నువ్వు క్షమించగలవా? అమ్మ, మీరు క్షమించగలవా? క్షమించలేరు. మరి అంత సంఘాన్ని అంత వేధించిన ఆయన్ని ఎలా క్షమించడానికి శిష్యులకు మనసు వస్తుంది? కానీ అతను వెళ్ళి అక్కడ ఆ ఊర్లో ఒక ఇంట్లో ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఒక భక్తుడు ఉన్నాడా చూడమ్మా. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేను. ప్రభు దర్శనమందు
అననీయ అని అతని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననబడిన వీధికి వెళ్ళి యూదా అనువారి ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నానని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మాటలు విని అననీయ శిష్యుడు చెప్తున్నాడు యేసయ్యకి, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. చాలు. అర్థమైందా మీకు? ఈ మాటలు ఎందుకు చదివించానంటే, ఆ భక్తుడు నువ్వు వెళ్ళి నువ్వు చేతులు పెట్టు, అతనికి చూపు వచ్చిద్ది, అతనికి రక్షణ సువార్తను చెప్పు అని చెప్తే, అయ్యా ఇప్పుడు అక్కడ అందరినీ చంపేశాడు, ఇక్కడున్న మమ్మల్ని కూడా పట్టుకోవటానికి వచ్చాడు. ఇప్పుడు అతని మారు మనసు నిజంగా మారు మనసేనా అంటే దేవుడు అంటున్నాడు, నేను అతన్ని నా నామము కొరకై ఒక గొప్ప సాధనముగా వాడుకుంటాను అంటున్నాడు. మీరు చెప్పండి, దేవుడు ఇక్కడ అన్యాయస్తుడిగా మీకు కనపడుతున్నాడా? చెప్పాలి. పాత నిబంధనలో ఎలా జరిగిందంటే వినండి. పాత నిబంధనలో ఇజ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు శత్రువులు వచ్చి వారిని పట్టుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఇజ్రాయేలీలు దేవుని మాటను అనుసరిస్తూ వచ్చారో ఆ పాత నిబంధనలో వారికి శత్రువులుగా ఉన్నవారు ఇజ్రాయేలీలుగా మార్చబడలేదు. నా మాటలు ఇక్కడ జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పుడు గేటు బయట ఉన్న వాళ్ళు శత్రువులు, గేటు లోపల ఉన్నాం మనం ఇజ్రాయేల్ అనుకున్నాం. దేవుని మాట ప్రకారం నడిచినప్పుడు గేటు బయట ఉన్న శత్రువులు మనకు విరోధంగా నడుచుకుంటే దేవుడే ఉండి యుద్ధం చేసి వాళ్ళని చంపేశాడు. అంతేగాని ఒకవేళ ఆ దేవుని గొప్పతనం తెలుసుకొని వారు అంటే దేవుని వైపు తిరిగేటట్లుగా ఉన్నా కూడా వారి విషయములో, తన బిడ్డల విషయములో దేవుడు ఎలా ఉన్నాడు అంటే, తన ప్రజల విషయంలో, ఇజ్రాయేల్ విషయంలో దేవుని వ్యతిరేకంగా తన ప్రజలకు నుంచున్న వారందరికీ దేవుడే జవాబు చెప్పుకుంటూ వచ్చాడు. మరి అక్కడ దేవుడు పగ తీర్చుకున్నాడు కదా, మరి ఇక్కడ ఎందుకు తీర్చుకోలేదు? ఎందుకు ఇక్కడ తీర్చుకోలేదు? క్రొత్త నిబంధనలో ఎలా అయిపోయిందంటే, క్రొత్త నిబంధనలో లోక పాపములన్నిటికీ మోయబట్టానికి, లోకంలో ఉన్న పాపములన్నిటికీ పరిహారంగా యేసు ప్రభు వచ్చేసాడు. ఈ క్రొత్త నిబంధనలో యేసు ప్రభుని విశ్వసించిన వారు ఎవరయ్యారు? దేవుని ఇంటి వారయ్యారు, దేవుని కుటుంబం అయ్యారు, దేవునితో సమాధాన పడిన దేవుని రాజ్యముగా, నీతిమంతుల సముదాయంగా, పరిశుద్ధుల సముదాయంగా అయ్యారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు పాత నిబంధనలో 2 నియమాలు పనిచేస్తున్నాయి. 2 నియమాలు. కొండ మీద నుంచి ఒక వ్యక్తి దూకితే కాళ్ళు ఇరుగుతాయి కదా, అతను ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా కాళ్ళు ఇరుగుతాయి. ఎందుకు? ఈ భూమి మీద ఏ వస్తువు అయినా పైనుంచి పడితే కిందకు పడాలనే నియమం పనిచేస్తుంది కాబట్టి. పాత నిబంధనలో ఒక నియమం పనిచేస్తుంది, ధర్మశాస్త్రము, న్యాయశాస్త్రము అనే నియమం. అంతేకాకుండా విత్తుకాలం కోతకాలం అనే నియమం పనిచేస్తుంది. ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం చదవమాకండి, ఈ వచనం ఎన్నోసార్లు చదివించాం. నువ్వు ఏది విత్తితే అది కోస్తావు అనే మాట బైబిల్లో చాలా చోట్ల ఇదే మాటని ఎందుకు చెప్పబడిందంటే, ఈ భూమి నిలుచుంతేంత వరకు
వాళ్ళు ఏమి విత్తుతారో అది కోస్తారనమాట. అది ఎవరికి పాత నిబంధనలో ఉండే వారికి పని చేయటం వల్ల, వాళ్ళ చెడ్డ కార్యాల వల్ల, వారి తప్పుడు పనుల వల్ల వారు శిక్షను ప్రతిఫలాన్ని పొందుకుంటూ వచ్చారు. కానీ అపోస్తులైన పౌలు కొత్త నిబంధనలో ఉన్నాడు కదా, అతని కొరకు అతను రక్షించబడ్డాడు. కానీ అతనికి విత్తిన దానికి అతను చెడ్డదే విత్తాడుగా, దేవుని ప్రజల్ని హింసించాడుగా. ఆ చెడ్డదే విత్తిన ఆయనకి ఎందుకు చెడు జరగలేదు? ఆయన ఎందుకు రక్షించబడ్డాడు? ఎందుకు దేవుడు మన జీవితంలో మనల్ని కష్టపట్టే వారి విషయంలో క్షమాపణ ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నాడు? ఇలాంటి కఠినత్తుడైన ఆ పౌలుగా ఎలా మార్చబడ్డాడు? ఎందుకు మార్చబడ్డాడు అనడం కన్నా ఎలా మార్చబడ్డాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు మార్చబడ్డాడంటే దేవుని హృదయం ప్రతి మనిషి పట్ల ఏముంది? రక్షించబడాలని ఉంది కదా. ఎలా మార్చబడ్డాడు అనే విషయం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 57, 58 వచనం చదువుదాం.